నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్న సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్య. 9 నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎన్టీఆర్ కు తప్ప ఎవరికి సాధ్యం కాలేదన్న చంద్రబాబు. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం అన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బుచ్చయ్య చౌదరి. ఎన్టీఆర్ పై వైఎస్ఆర్ అవినీతి ఆరోపణలు చేసి పారిపోయారని ఎద్దేవా. లోకేష్ దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందన్న బుచ్చయ్య చౌదరి. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ నివాసంలో ఈడీ సోదాలు. తీవ్రంగా స్పందించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. విజయన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే దాడులు చేశారని ఆరోపణ. ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయవాడ ఎంపీ. వైఎస్ జగన్ తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారని ధ్వజం. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని చెప్పారు. రాష్ట్రానికి దేశానికి విశేష సేవలు అందించిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనేది టీడీపీ సిద్ధాంతమని, ఎన్టీఆర్ ఇచ్చిన ఆ సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సినీ చరిత్రలో ఎన్టీఆర్ కు ప్రత్యామ్నాయం లేదని, ఆయన చేసిన పాత్రలు మళ్లీ చేయాలంటే ఆయనే మళ్లీ పుట్టాలని వ్యాఖ్యానించారు. వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసి ప్రజల మనస్సులో చిరస్మరణీయంగా స్థానం సంపాదించారు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్ష కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దేశ రాజకీయాల్లోనే పెను మార్పులకు నాంది పలికిన వ్యక్తి మళ్ళీ ఒకసారి ఏకగ్రీవంగా రాష్ట్రం మొత్తం మనం కోరుకుంటున్నాం, పార్టీ అంతా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఇక్కడుండే వాళ్లే కాకుండా ఎవరైతే ఈరోజు క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఈరోజు ఇంకొక బక్రీద్ కూడా. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్ని ఘనంగా చేసుకుంటారు. ఈరోజు మన మహానాడు కూడా ఈ సందర్భంగా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండగ రోజున అందరికీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు 2వ రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రసంగిస్తూ దివంగత ఎన్టీఆర్ కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవమని ఆయన అన్నారు. పార్టీ గురించి 1982 మార్చి 28న ఆదర్శ్ నగర్ లో ఎన్టీఆర్ ప్రకటన చేశారని చెప్పారు. ఎండలు తుఫాన్ని లెక్క చేయకుండా 7 నెలల పాటు యాత్ర చేశారని, 9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్రను సృష్టించారని తెలిపారు. రాష్ట్ర స్థితిని, గతిని మార్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని బుచ్చయ్య చౌదరి కొనియాడారు. నారా లోకేష్ గురించి మాట్లాడుతూ పులి కడుపున పులే పుడుతుందని అన్నారు. పెద్ద పులి సాధువు అయితే చిన్న పులి ఉగ్ర నరసింహమని వ్యాఖ్యానించారు. ఉగ్ర నరసింహుడి దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందని ఎద్దేవా చేశారు. కేవలం విద్యుత్ శక్తి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుని మంచినీరు, తాగునీరు, సాగునీరు ఇచ్చేదానికి తెలుగు గంగతో మొదలు పెడితే దాన్ని అడ్డుకోవడం కోసం మిగులు జలాలు, నికర జలాలను వంకబెట్టి
ఇతర రాష్ట్రాలకు ఆయుధాలు ఇచ్చి ఆలమట్టి లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి మనకి ఇబ్బంది కలిగించిన చరిత్ర రాజశేఖర రెడ్డిది. ఆ విధంగానే అదే కాకుండా ఏదైతే హిటాచి కుంభకోణం అని కోర్టులో కేసు వేయించాడు. అసలు ఆలు లేదు, సూలు లేదు, మొగుడు పేరు సోమలింగం ఉన్నట్టుగా ఏమీ లేని హిటాచి కుంభకోణం చేశారు. రామారావు గారు లంచాలు తీసుకున్నారని చెప్పే స్థాయికి ఎదిగి కోర్టులో విచారణకు రమ్మంటే పారిపోయిన పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి. ఆయన కొడుకే కనుక ఇప్పుడు ఈ పరిపాలనలో ఏ విధంగా ఉందో మనం చూసాం. ఒక నికృష్ట రాజకీయాలు చేసి అరాచక ఆటక విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి రామారావు గారు. అనేక సంస్కృతి, నేను మళ్ళా రిపీట్ చేయట్లేదు, అనేక సంస్కరణలు తెచ్చారు, మాండలిక వ్యవస్థ తెచ్చారు, క్రాంతి పథం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కిలో ₹2 బియ్యం ఇచ్చినా, పక్కా గృహాలు నిర్మించిన, జనతా బట్టలు ఇచ్చిన, అది రాష్ట్రానికి దేశానికి ఆదర్శవంతం అయ్యారు. దాన్ని ముందుకు పునికిపుచ్చే చంద్రబాబు గారు తీసుకున్న విజన్ 2020 అద్భుతమైంది. రాష్ట్రాన్ని రాబోయే 20 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న నిర్ణయంలో చేసినప్పుడు ఎగతాళి చేశారు. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎగతాళి చేశారు. రంగులు వేసుకున్న వాడికి రాజకీయాలు ఎందుకన్నారు. వాళ్లే మళ్ళీ రామారావు గారి దగ్గర వచ్చి కలిసిపోతామని చెప్పిన విధానం. కుడి ఎడమల అందరినీ ఏకం చేసిన వ్యక్తి రామారావు గారు. బీజేపీని, కమ్యూనిస్టుల్ని, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ప్రాంతీయ పార్టీ ఆరాధ్యంలో నేషనల్ ఫ్రంట్ నడిచేలాగా చేసి దేశానికి కాంగ్రెస్ని దూరంగా పెట్టిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి సారథ్యంలో తెలుగుదేశం లక్షలాది మంది కార్యకర్తలకు, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ సార్, నన్ను మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకొని గండిపేట తీసుకెళ్లారు రామారావు గారు. గండిపేట వెళ్తున్నప్పుడు తీసుకెళ్లాక ఒకటే. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ నివాసంలో ఈడీ అధికారులు నిన్న సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడులపై ఏపీ సిపిఐ నేత రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. దాడుల్ని ఖండించిన ఆయన సోదాలు నిర్వహించిన అధికారులు వట్టి చేతులతోనే వెనక్కి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న విజయన్ కు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉందని, ఆ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఈడీ దాడులు జరిగాయని రామకృష్ణ విమర్శించడం జరిగింది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలపై ఈడీ దాడులు, అక్రమ కేసులు సాధారణమైపోయాయని దుయ్యబట్టారు. కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు పినరై విజయన్ గారి నివాసాలపైన, వారి బంధువుల నివాసాలపైన ఈడీ సోదాలు నిర్వహించి ఇవాళ ఉత్త చేతులతో వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగిపోయారు. నిజంగా 10 ఏళ్ల పాటు కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పినరై విజయన్ గారిని, ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఒక దురుద్దేశంతోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ దాడికి పాల్పడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు బదనాం చేయడానికి వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడం, ఈడీని పంపడం, సిబిఐ కేసులు పెట్టడం, ఆ రకంగా వారందరినీ కూడా ప్రతిష్ట పాలు చేయడానికి కోరుకుంటారు. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ పైన అక్రమంగా కేసులు బనాయించి నెలల పర్యంతం ఆయన జైల్లో పెట్టారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను దాదాపు సంవత్సరం పైగా ఆయన జైల్లో పెట్టారు. తీరా ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా ముష్కరికి అన్నారు. దాంట్లో ఏమాత్రం కూడా పసలేదని కూడా తేలిపోయింది. ఇప్పుడు ఏమంటే ఇవాళ 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం నాయకుడు పినరై విజయన్ గారి పైన ఆయన బదనాం చేయడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడతా ఉన్నారు. ఎవరైతే బీజేపీ కండువా కప్పుకుంటారో వారు ఎంత పెద్ద దీని స్కామ్లు పాల్పడినా వారు మాత్రం పవిత్రులైనట్టుగా వారిని ఎంటదిప్పుకుంటారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. త్వరలో వైసీపీ చేపట్టబోయే వెన్నుపోటు కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లి చెల్లిని జగన్ వెన్నుపోటు పొడిచారని, జగన్ కుటుంబ సభ్యులనే కాదు రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయం నందు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్టీఆర్ యుగ పురుషుడేనని, కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తగ్గించి జాతీయ స్థాయిలో ఫ్రంట్ ను అధికారంలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాల బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తూ అధికారంలోకి పార్టీని తీసుకువచ్చారని, యువనేత లోకేష్ సైతం పార్టీని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తూ పాత తరం, నవతరం, యువతరం అందరినీ సమన్వయం చేస్తూ నడిపిస్తున్నారని కొనియాడారు. వెన్నుపోటు అంటేనే పేటెంట్ ఛానల్ మన జగన్మోహన్ రెడ్డికి. బాబాయి హత్య, చెల్లికి వెన్నుపోటు, బాబాయి హత్య, చెల్లికి వెన్నుపోటు,
బాబాయి కూతురికి వెన్నుపోటు, ఆఖరికి తల్లి కూడా వెన్నుపోటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ఎవరన్నా అడ్డం తిరిగినా కూడా వాళ్ళని గొడ్డలి పార్టీ హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి మొన్నే చూసాం, ఆయన పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని కూడా నరకడం గొడ్డలతో చూసాం. కాబట్టి వెన్నుపోటుకి కేర్ ఆఫ్ గొడ్డల పార్టీ. ఈ గొడ్డల పార్టీ రోజు ఒక జిమ్కి చేస్తుంది. మేము అంతకుముందు ఇంటింటికి మేము వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయో మేము తెలుసుకుంటే మేము కూడా వెళ్తున్నాం అన్నారు. ఒక్కడు కూడా 2 రోజులు కూడా ఒక్కడు కూడా వెళ్ళా. అదేవిధంగా నిన్న మా మహానాడిని డైవర్ట్ చేద్దామని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఒక సమావేశం చేస్తే ఒక 20 మంది నాయకులు కూడా లేరు అక్కడ. అదేవిధంగా వీళ్ళకి కార్యకర్తలు కాదు కదా, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఏ రోజు ఎవరు కనపడరు ప్రజల ముందు. నిజంగా వెళ్ళమనండి, మంచిదేగా, ఏమన్నా వెళ్ళి చూపించమనండి. ప్రజలు చెప్పు దెబ్బలతో రివర్స్ సమాధానం అయితే చెబుతారు. హద్దు దాటితే చర్యలు తప్పవని ప్రైవేట్ ట్రావెల్స్ ని గవర్నర్పేట పోలీస్ స్టేషన్ సిఐ బాల మురళీకృష్ణ హెచ్చరించారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ నందు సిఐబి బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బస్సులు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయరాదని, డ్రంక్ అండ్ టెస్టులు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికుల పట్ల జాగ్రత్తగా నడుచుకోవాలని, రేట్లు అధికంగా పెంచడం చేయకూడదని చెప్పారు. ఎగ్జిట్ ఎమర్జెన్సీ డోర్లు ఏర్పాటు చేసుకుని అందరికీ తెలియచేయాలని, ట్రాఫిక్ కి సూచనలను పాటించాలని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగ చేయకూడదని పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన నగర సిపి గారు ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, డీసీపీ పాటిల్ సార్ ఆదేశాల మేరకు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇవాళ ఈ ట్రావెల్స్ బస్సు గురించి ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రావెల్స్ బస్సులో రోడ్ల మీద అడ్డదిడ్డంగా ఆపేయడం, లేకపోతే ప్రజలకి ఇబ్బందికరంగా, ట్రాఫిక్ ఇబ్బందికరంగా చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుంది. అట్లానే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లగేజ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రైవేట్ ట్రావెల్స్లో ఓవర్ లగేజ్ చేస్తున్నారు. అట్లానే రీసెంట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. దీని నిమిత్తంగా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. దాని నిమిత్తంగా అందరూ కూడా విజ్ఞప్తి చేశాము, అట్లానే హెచ్చరించాము. ఎవరైనా కానీ లగేజ్ కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా కాగితాలన్నీ కూడా వెరిఫై చేసుకోవాలని చెప్పాము. అట్లనే ప్రతి బస్సులో కూడా ఈ మెడికల్ ఎయిడ్కి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, అట్లానే ఈ ఫైర్ ఎగ్జిట్ అనేది కూడా 100% ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆ మహానుభావుడిని స్మరించుకోవాలని బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, మహిళల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కొనియాడారు. దేశంలో మొదటిసారిగా పింఛన్ పథకం, పక్కా ఇళ్లు, 2 కిలోలకి బియ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి యువతకు అవకాశాలు అందించిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామాగా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోయిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో ఎన్టీఆర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. పూలమాలలు వేసి కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పైపుల రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు ప్రతి డివిజన్ లో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులను శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సన్మానించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినోత్సవం, అలాగే మహానాడు సందర్భంగా ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆ యుగ పురుషుడు ఎన్టీఆర్ని ఒక్కసారి స్మరణ చేసుకుంటూ ఆయన ఏ బడుగు బలహీన బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల కోసం, ఈ రాష్ట్రంలో మహిళల కోసం చేస్తున్నటువంటి ఎనలేని సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించి దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి యుగపురుషుడు ఎన్టీఆర్. దేశంలో మొట్టమొదటిసారి పెన్షన్ని ప్రవేశపెట్టింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. దేశంలో మొట్టమొదటిసారి పక్కా ఇల్లు నిర్మించింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. అలాగే కిలోకి 2 రూపాయలు బియ్యం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, బీసీలకి చట్టసభల్లో యువతకి, చదువుకున్నటువంటి యువతకి అవకాశాలు కల్పించింది ఎన్టీఆర్. బీసీలకి రాజకీయ ప్రాధాన్యాన్ని ప్రోత్సహించింది ఎన్టీఆర్.
బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంది ఎన్టీఆర్. ఆయన అడుగుజాడల్లోనే తెలుగుదేశం పార్టీ నేటికి కూడా 43 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నగర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతూ ఉందని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఉదయం వెటర్నరీ కాలనీ పార్కులో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన విజయవాడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు అర్థం చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ చెప్పారు. అన్న ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి మరెన్నో సంక్షేమ పథకాలని అమలు చేశారని వివరించారు. తెలుగువాడి గుండె చప్పుడిని ఎన్టీఆర్ ఢిల్లీ వరకు వినిపించారని కొనియాడారు. గురువారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గద్దె అనురాధ హాస్టే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న ఈ మహానాడు సభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి హాజరు శాతాన్ని చూస్తే గిన్నెస్ రికార్డు నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగువాడి గుండె చప్పుడును ఎన్టీఆర్ ఢిల్లీ వరకు వినిపించారని ఈ సందర్భంగా కొనియాడారు. నమస్కారం. ఇవాళ మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఆనవాయితీ ప్రకారం మహానాడు చాలా ఘనంగా ప్రత్యేక పద్ధతుల్లో జరుపుకుంటున్నాం. అది కూడా నిన్న ఇవాళ ఒక శ్రేణుల అటెండెన్స్ చూసుకుంటే ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా ఇవాళ మేము మహానాడును జరుపుకోవడం జరిగింది. ఇవాళ సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అన్నగారు ఏ రికార్డులన్నా ఆయన చుట్టే తిరిగినాయి. మొన్నప్పటి నుంచి నిన్న పుట్టిన పార్టీల వరకు చూసాం. కానీ 9 నెలల్లో ఆ రోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ లేని పరిస్థితుల్లో ప్రతి ప్రదేశానికి ఆయనే తిరిగి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి అబ్సల్యూట్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసిన చరిత్ర ఆ రోజు అన్నగా నందమూరి తారక రామారావు గారు. ఎన్ని తరాలైనా కూడా ఆ రికార్డు బ్రేక్ చేసే స్టామినా ఎవరికి లేదంటే అది ఆయన యొక్క గొప్పతనం. అంతేకాకుండా సంక్షేమం, అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నో రిఫార్మ్స్ చేశారు. ఈ అన్నిటికీ ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు గారు. రోజు మన తెలుగుదేశం వ్యవస్థాపకులు, అదేవిధంగా తెలుగు ప్రజల గుండె చప్పుడు, తెలుగు వారి గుండెలో దైవంగా కొలుచుకునే నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరి ఆయన జీవితమే ఏది తలుచుకున్న అటు చలనచిత్ర రంగం, అదేవిధంగా తరువాత రాజకీయ రంగం అన్నీ కూడా అది ఒక ప్రభంజనం. ఏది చేసినా కూడా ఆయన మనస, వాచ, కర్మణ మరి ఆశించి మంచి ఆశయాలతో, మంచి సిద్ధాంతాలతో ఏ రంగంలో అయినా పరిణితి సాధించిన ఒక మరి అటు చలనచిత్ర నాయకుడిగా, ఒక మన సమాజానికి శ్రేయస్సుని ఆకాంక్షించే ఒక రాజకీయవాదిగా ఆ రోజున ఆయన ఏం చేసినా కూడా ప్రభంజనమే. మరి కులమత రహితంగా అందరూ కూడా సామాజికంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఎస్సీ, బీసీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఆ రోజున మరి మొట్టమొదటగా స్త్రీలకు ఆస్తిలో సమాన. నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఘనంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశ రాజకీయాలకే ఒక మార్గం చూపించిన వ్యక్తి, సంక్షేమం అంటే అర్థం చెప్పిన వ్యక్తి. ఆ రోజున ₹2 కిలో బియ్యం అని చెప్పి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజున భారతదేశం అంతటా కూడా ఆ పథకం పెట్టారంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఈ కిలో బియ్యం పథకం లేదు అసలు. ఆయన పెట్టిన తర్వాత అది మంచి పథకం అని చెప్పి ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఉచితంగా బియ్యం సప్లై చేస్తూ ఉందంటే అది నందమూరి తారక రాముడి యొక్క మార్పు.
అంతేకాదు 35 రూపాయలతో స్టార్ట్ అయిన పెన్షన్ ఈ రోజున ఈ రాష్ట్రంలో 4,000 రూపాయలకి వచ్చింది. కానీ తెలుగు ప్రజలకు అండగా ఉద్భవించిందే టీడీపీ అని టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు టీడీపీని స్థాపించడం జరిగిందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే బోండా ఉమా పాటుపడుతున్నారని చెప్పారు. ప్రకాష్ నగర్, సింగ్ నగర్, రవీంద్ర కన్వెన్షన్ 62, 63 డివిజన్లకు చెందిన టీడీపీ మహానాడు క్లస్టర్ ఇన్ఛార్జి బత్తులకొండ ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ పాల్గొని స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే బోండా ఉమా పాటుపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి బత్తులకొండ కామేశ్వరి, డివిజన్ అధ్యక్షులు లబ్బ వైకుంఠం, దుర్గా, జలకం రాజారావు, ఇన్ఛార్జీలు పైడి శ్రీను, తులసి, మోతుకూరి కాసిం, మాజీ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, గణేష్, దుర్గాసి రాము, కోల శ్రీను, మరియా, ఉప్పతల దుర్గారావు, తాడిశెట్టి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఏదైతే మహానాడు నిర్వహించుకుంటామో ఈసారి ఒక వినూత్న రీతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పొదుపు పాటిస్తూ ప్రతి డివిజన్లో కూడా అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 2,000 పైన క్లస్టర్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని కూడా కలుసుకునే ఏర్పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు ఇచ్చేటువంటి సందేశాలని, మహానాడులో తీర్మానం చేసేటువంటి తీర్మానాలని, ముఖ్య నాయకుల యొక్క సందేశాలను అన్నింటినీ కూడా వీక్షించేలాగా స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు వాళ్ళందరి యొక్క సహకారంతో ఈరోజు నిన్న మహానాడును నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ స్థానిక ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఒక అభినందనలతో వాళ్ళ సహాయ సహకారంతో మా క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇప్పుడు అందరికీ నమస్కారం. మరి ఈరోజు నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపకులు పుట్టినరోజు సందర్భంగా మరి వాడవాళ్ళ పండగ వాతావరణం జరుగుతుంది. ఏదైతే పొదుపు భాగంలో మహానాడు ఏ డివిజన్కి ఆ డివిజన్, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే గారు 11 చోట్ల పెడతాం జరిగింది. కస్టర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు అందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ 63, 62 డివిజన్ల తరపున కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుంది. మరి వచ్చిన వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తూ అంతా బాగా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు. మరి ఏదైతే పొద్దున్న 9 నుంచి సాయంకాలం 6 వరకు నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా బాగా కార్యక్రమం సేవగానే ప్రతిదీ చేయడం జరుగుతుంది. మరి ఇంత కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రపంచ దేశాలలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశాదిశలకు వ్యాపింప చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కు దక్కుతుందని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ కొనియాడారు. ఆయన ఆకాంక్షకు అనుగుణంగా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా సీఎం చంద్రబాబు పాలన చేస్తున్నారని అన్నారు. టీడీపీ ఉపాధ్యక్షుడు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు. తెలుగు శ్రేణులు జోష్ కి మహానాడు వేదిక అయింది. సింగ్ నగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో స్థానిక 64, 59 డివిజన్ల ఆధ్వర్యంలో మహానాడు ఘనంగా నిర్వహించారు. అనంతరం టీడీపీ శ్రేణులు కె రవికుమార్, బంగారు నాయుడు, సతీష్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం సిద్ధార్థ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశా దిశలకు వ్యాపింప చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కు దక్కుతుందని ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీ ఉపాధ్యక్షుడు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ అబ్జర్వర్ శ్రీను, డివిజన్ అధ్యక్షులు కె రవికుమార్, రాజానా, బంగారు నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జి వింజమూరి సతీష్, మరకా శ్రీను, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, ఎస్కే బాబు, నందేటి ప్రేమ్, బొడ్డు కిషోరు, అబ్రహం, కోమరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు రెండో రోజు చేరుకోవడం దిగ్విజయంగా. మొదటి రోజు అంతా కూడా దాదాపు సెంట్రల్ నియోజకవర్గంలో 11 క్లస్టర్స్లో చాలా బాగా ప్రారంభించుకోవడం జరిగింది. కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి చక్కగా
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సందేశాన్ని, అదేవిధంగా నూతనంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పేటువంటి సూచనలు, అదేవిధంగా తీర్మానాలన్నింటినీ కూడా వింటూ ఎంతో బాగా జరుగుతుంది. ఈరోజు రెండో రోజు ఇక్కడ స్థానికంగా 59, అదేవిధంగా 64 డివిజన్కి సంబంధించిన క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ వింజమూరి సతీష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరి నడుమ రెండో రోజు ఈ యొక్క క్లస్టర్లో జరగడం సంతోషకరం. దాదాపు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ప్రతి పొదుపు కార్యక్రమాన్ని మనం చేపట్టాలా, ఎక్కడా కూడా అనవసరమైన కార్లు, అదేవిధంగా గ్యాస్, ఫ్యూయల్ అవన్నీ కూడా చూసుకుని మనం ఖర్చు చేయాలనే ఉద్దేశంతో మహానాడును హైబ్రిడ్ మోడల్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, నూతనంగా టెక్నాలజీ అదేవిధంగా ఇన్నోవేషన్ రెండింటిని కలిపి అనుసంధానం చేసే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇటువంటి ఒక కార్యక్రమాలకి ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా కేంద్ర క్లస్టర్ 3 ఆధ్వర్యంలో ఇక్కడ వింజమూరి సతీష్ గారు, మరకా శ్రీను గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 59, 64 డివిజన్లకు సంబంధించిన మహానాడు కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా యువ నాయకుడు బోండా సిద్ధార్థ గారు విచ్చేసి ఈ కేక్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే 44 సంవత్సరాల నుంచి పార్టీకి ఏదైతే మూలస్తంభాలుగా ఉన్న కార్యకర్తలందరినీ సన్మానించడం జరిగింది. 2 డివిజన్లో ఉన్న కార్యకర్తల్ని, పునాది నుంచి ఉన్న కార్యకర్తల్ని సిద్ధార్థ గారి చేతుల మీదుగా సన్మానించుకోవడం జరిగింది. అలాగే ఏదైతే మహానాడు మహాప్రాంగణంలో జరిగే విధంగా ఈరోజు ఇక్కడ 59, 64 డివిజన్లు సంబంధించిన గజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు అదేవిధంగా ఇక్కడ ప్రతి కార్యకర్త ఇప్పటికి దాదాపుగా 1000 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వాళ్ళకి అన్ని రకాలైన సదుపాయాల్ని ఈ క్లస్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నమస్కారం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆదేశాల మేరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల పిలుపు మేరకు ఈరోజు మనం 27-28 జరిగిన మహానాడు సందర్భముగా ఈరోజు 1800 క్లస్టర్ డిజిటల్ వేదికగా మనం మహానాడు జరుపుకున్నాము. మన నందమూరి తారక రామ గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క నాయకులలో మధ్యలో కేక్ కటింగ్ నిర్వహించారు. అలాగే మన బక్రీద్ పండుగ సందర్భముగా మన రాష్ట్ర ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. గోవధ నిషేధ చట్టాలని తుంగలో తొక్కుతూ అక్రమంగా గోవుల్ని తరలించి వధిస్తున్నారని గోరక్షణ సమితి సభ్యులు బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా, కొనుగోలుతో పాటు విఆర్ఓ ధ్రువపత్రాలు ఏవీ లేకుండానే అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమ గోవధ విషయంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. బక్రీద్ సందర్భంగా అక్రమంగా గోవుల్ని వధిస్తున్నారంటూ గోరక్షణ సమితి ఆధ్వర్యంలో కబేలా నందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోరక్షణ సమితి సభ్యులు బాలాజీ మాట్లాడారు. గత వారం రోజులుగా ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని తెలిపారు. 1977 గోవధ నిషేధ చట్టం, 2001 స్లాటర్ రూల్స్ ని ఉల్లంఘిస్తూ కనీస అనుమతులు లేని స్లాటర్ హౌస్లను నడుపుతున్నారని చెప్పారు. గోవులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని, వధించడానికి వీలు లేదని తెలిసినా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారుల తీరుపై ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా బయటకు నెట్టివేస్తున్నారని, బాధ్యులపై కోర్టు ధిక్కరణ చర్యలతో పాటు చట్టపరంగా పోరాడతామని అన్నారు. ఈ అక్రమాలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. పొట్టి శ్రీహరి విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర కార్యదర్శిని. ఈరోజు విజయవాడలో అనుమతులు లేని అక్రమ కబేళా, దీనికి 5 రకాల అనుమతులు ఉండాలి. కార్పొరేషన్కి సంబంధించిన 5 రకాల అనుమతుల్లో కేవలం 2 అనుమతులు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఏదైతే లోపల 779 గోవుల్ని, ఎద్దుల్ని తీసుకొని లోపల పెట్టారో వీటి ఏ ఒక్క ఎద్దుకి కూడా ఎటువంటి అనుమతి లేదు, ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్ లేదు, పర్చేజింగ్ సర్టిఫికెట్ లేదు, అలాగే అక్కడ విఆర్ యొక్క సర్టిఫికెట్ లేదు. వీటిని తీసుకొచ్చింది కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేశారు. లోపలికి ఇన్వర్డ్లో కనీసం 100 వెహికల్స్లో ఈ గోవులు తీసుకురావాలి, కానీ కేవలం 20-30 గోవులు మాత్రమే ఇన్వర్డ్ రాసి ఉంది. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఇక్కడ అన్యాయమే జరిగింది, దౌర్జన్యమే జరిగింది. వారు గత వారం 10 రోజులుగా మేము ఏదైతే గవర్నమెంటు 13/5/2026 ఒక సర్క్యులర్ ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పున్నారో ఆ ఒక్క రూల్ని కూడా వాళ్ళు పాటించలేదు. 1977
గోవధ నిషేధ చట్టం అయితే ఏమి, అలాగే 2001 స్లాటర్ రూల్స్ అయితే ఏమి, ఏ ఒక్క రూల్ని కూడా వీళ్ళు పాటించాల. వీరు అక్రమంగా ఈరోజు గోశాల స్లాటర్ హౌస్ నడుపుతున్నారు. ఈ స్లాటర్ హౌస్కి అనుమతులు కూడా లేవు. వీరు మేము ప్రశ్నిస్తే డాక్టర్ గారు లోపలికి వెళ్ళి దాక్కుంటున్నాడు. పోలీసు వారి చేత మమ్మల్ని బయటికి తోయిస్తున్నారు. వివక్షకి గురి అవుతున్న ఒకే ఒక ఎవరైతే ఉన్నారంటే అది హిందువులని చెప్పి ఇప్పటికీ తేటతెల్లం అవుతా ఉంది. ఒక మతానికి కొమ్ము కాస్తూ వాళ్ళ పండగల్ని కూడా వ్యాపారం చేసుకోవడానికి, వాళ్ళ ఉన్నత స్థాయిలో చేరుకోవడానికి, వాళ్ళ అభివృద్ధికి డిపార్ట్మెంట్ వారు సైతం ముందుండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అదేవిధంగా సనాతన ధర్మం నుండి ఎప్పటి నుండో గోవుని తల్లిగా భావిస్తున్న మనల్ని కించపరుస్తూ ఇప్పుడు కూడా కనీసం ఒక్క మాట కూడా వినకండి. ఎక్కడ ఎటువంటి పర్మిషన్ లేని ఈ స్లాటర్ హౌస్లో పొద్దున మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఈ పర్మిషన్ లేదు, మీరు ఎలా కోయడం జరుగుతుందండి ఇక్కడంటే, రికార్డుల ప్రకారం మేము కోసుకుంటాం, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా పోలీస్ వ్యవస్థ గారు కూడా నిర్మోహమాటంగా హైందవ ధర్మం లేదు, తొక్క లేదు, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఏ నిరసన చేయడానికి వీల్లేదు అన్నట్టుగా తోసి అవతలకు పాడేస్తున్నారు. ఎటువంటి నిరసన చేయడానికి మేము పనికిరామా? దయచేసి ఇప్పుడైనా ప్రజలు గుర్తించుకోండి. హైందవ మతానికి బక్రీద్ పండుగ సందర్భంగా విజయవాడ కబేలాలో వందలాది గోవులను, నందులను నిబంధనలకు విరుద్ధంగా వధిస్తున్నారని గో ప్రేమికులు ఆరోపించారు. హిందువుల పవిత్రంగా భావించే గోవులు, నందులను వధించకుండా చర్యలు చేపట్టాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ రవాణా శాఖలకు విన్నవించినా ఏమాత్రం పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భవానీపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గో ప్రేమికులు నాలం నాగేశ్వరరావు, న్యాయవాది బాలాజీ, వైసీపీ వాణిజ్య విభాగం నేత వీర రాఘవ ఉదయ్ కుమార్ మాట్లాడారు. బక్రీద్ పండుగ సందర్భంగా కబేలాలో 500కి పైగా గోవులను వధిస్తున్నారని ఆరోపించారు. గోవు ఉన్నంత వరకే భూమి ఉంటుందని, సృష్టి కొనసాగుతుందని నమ్మే హిందూ సనాతన ధర్మం అమలయ్యే ప్రదేశంలో యథేచ్ఛగా గోవధ జరగటం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. గోవుల రవాణా చేయాలన్న, కబేలాలో వధించాలన్న 11 రకాల సర్టిఫికెట్లు ఉండాల్సిందేనని, కేవలం 1-2 సర్టిఫికెట్లు చూపి చట్టబద్ధంగా జరుగుతుందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న గోవధ నిరోధించకపోతే ఆందోళన తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు. నమస్కారం. ముస్లిం సోదరులందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. అయ్యా, ఈ గోమాత భూమాత అంటే గోవు బతికున్నంత కాలమే ఈ భూప్రపంచం ఉంటుంది. ఎప్పుడైతే గోవు అంతరించిపోతుందో ఈ భూప్రపంచం కూడా అంతరించిపోతుంది. ప్రతి సంవత్సరం మీరు బక్రీద్ పేరుతో గోవధ చేయుచున్నారు. గోవు కావచ్చు, ఎద్దు కావచ్చు. గోవు మా తల్లి, ఎద్దు మా తండ్రి, మా నందీశ్వరుడు. ఎద్దు మా నందీశ్వరుడు. కాబట్టి దయచేసి మీరు ఈ గోవధను, ఈ నందులు కానీ గోవులు కానీ మీరు ఈ బక్రీద్ పండుగ నాడు వధించకుండా, బక్రీ అంటే ఏంటి? మేక. ఈద్ అంటే పండగ. బక్రీద్ పండగ నాడు మీరు మేకలను కోసుకోండి, ఇంకేమైనా తినండి. కానీ మాకు తల్లి లాంటి గోవును కానీ, తండ్రి లాంటి ఎద్దును కానీ మీరు వధించినట్లయితే మా హిందూ ధర్మం ప్రకారంగా మేము ఎంతో బాధపడుతున్నాము. మా మనసు చాలా గాయపడుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాజీ, నేను లాయర్ని. ఈ గోవింద గోరక్షణ సమితిని మేము పెట్టి గత 10 నెలలుగా మేము గోసేవ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కబేలాలో ఒక 750 గోవులను కానీ నందులు కానీ తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారు. ట్రాన్స్పోర్ట్ రూల్స్కి వ్యతిరేకంగా, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా, క్రూయల్టీ అగెన్స్ట్ ఎనిమల్ ఆ యాక్ట్ ప్రకారం కాకుండా 1977లో గోవధ నిషేధ చట్టానికి లో ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా, సెక్షన్లకు వ్యతిరేకంగా వాటిని నిర్బంధించారు. నిర్బంధించి ఈ బక్రీద్ సందర్భంగా వాటిని వధించడానికి తీసుకొచ్చారు. వాళ్ళు ఎటువంటి నామ్స్ పాటించకుండా అక్రమంగా చేస్తున్నారు దీన్ని. మేము ఎంత ప్రొటెస్ట్ చేసినా వాళ్ళు అధికారులు ఎవరూ సహకరించట్లేదు. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కమిషనర్ గారికి ఇచ్చాము, డీసీపీ గారికి కూడా ఇచ్చాము. పోలీసులు వారు ఏం చెప్తున్నారంటే మా చేతుల్లో లేదు, కలెక్టర్ గారు అంటున్నారు. కలెక్టర్ గారు కూడా ఎటువంటి నిమ్మక నీరెత్తినట్టుగా కూర్చున్నాడు ఆయన. తర్వాత విఏఎస్ ఈ వెటర్నరీ అసిస్టెంట్స్ సర్జరీ. నా పేరు వెంకటరమణ అండి. నేను యానిమల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని అండ్ శ్రీ గోవింద గోరక్ష సమితిలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ని.
అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత అంశం ఈ కబేళ్లలో ఎన్నో ఆవులు ఉన్నాయని అది ఒక అంశం చాలా వివాదాస్పదంగా ఉంది. దీని మీద రకరకాల వాదోపాదాలు జరుగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల ఆధారంగానే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అంటే రిట్ పిటిషన్ 102/2024 ప్రకారము ప్రియంషన్ ఆఫ్ క్రియాలిటీ అగైనెస్ట్ యానిమల్ చట్టము, అలాగే మన స్లాటర్ హౌస్ సంబంధించిన రూల్స్ 2001, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి, అనుబంధ చట్టాలు. వాటికి అనుగుణంగా ఈ స్లాటర్ చేయాలి అని చెప్పారు. కానీ వీటిని ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ పని కాదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డిపార్ట్మెంటు, విఆర్ఓస్, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ యొక్క అనుసంధానంతో జరిగిన విషయం. ఎవరికి వారే నీరుకు అంటే పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ స్మగ్లింగ్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. ఈ పేరు వీరరాఘవ ఉదయ్ కుమార్, వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇవాళ అంశం చూసుకుంటే రేపు బక్రీద్ పండగ కాబట్టి కబేళా దగ్గర వేలాది గోవుల వధ జరగబోతుంది అని మా మిత్రులందరూ తెలియజేయడం, ఆ అంశం మీద మనం ఏదో రకంగా కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. కొంతవరకైనా అంటే చట్ట ప్రకారంగా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ కూడా మనం మాట్లాడేటప్పుడేమో హిందూ ముస్లిం బాయి బాయి అంటాం. ఈ అంశం దగ్గరకు వచ్చేసరికి లడాయి అనే పరిస్థితిలో రాజకీయ పార్టీలన్నీ వ్యవహరించడం. అలాగే గతంలో ఇదే కూటమి నాయకులు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ హిందుత్వ నినాదాన్ని భుజాన వేసుకొని ఒక నాయకుడైతే ఏకంగా ఆయన యొక్క సిద్ధాంతం మొదట చెగోవేరా అని, భగత్ సింగ్ వారసుండని, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలతో జతగట్టి చివరికి ఫైనల్గా ఆయన డిక్లేర్ చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్న సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్య. 9 నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎన్టీఆర్ కు తప్ప ఎవరికి సాధ్యం కాలేదన్న చంద్రబాబు. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవం అన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బుచ్చయ్య చౌదరి. ఎన్టీఆర్ పై వైఎస్ఆర్ అవినీతి ఆరోపణలు చేసి పారిపోయారని ఎద్దేవా. లోకేష్ దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందన్న బుచ్చయ్య చౌదరి. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ నివాసంలో ఈడీ సోదాలు. తీవ్రంగా స్పందించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. విజయన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే దాడులు చేశారని ఆరోపణ. ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయవాడ ఎంపీ. వైఎస్ జగన్ తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.